ఉండదు. ఇది ప్రజాస్వామ్య విలువ. ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% ఎమ్మెల్యేలు ఉంటేనే అర్హత ఉంటుంది. ఆ చట్టాన్ని మార్చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రామంటారు. ఎవడో ఒకడు చెరువు మీద అలిగి ఏదో చేసినట్టుంది వీళ్ళ సామెత చూస్తా ఉంటే. ఓసారి బాధేస్తుంది. 48 ఏళ్లుగా చూసా, ఇంక 2 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే 50 సంవత్సరాలు అసెంబ్లీ ఎట్లా పనిచేస్తుందో నేను చూశా. అలాంటిది విచిత్రమైనటువంటి ఆలోచన, అడ్డదారిలో మాట్లాడడం, బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం. నేను అందుకే చెప్పా, ఎవరైనా సరే ఇంటారేమో కానీ నేను ఫ్యాక్షన్స్ని పూర్తిగా అణిచివేసిన వాడిని. తీవ్రవాదుల మీద పోరాడి ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నా ప్రాణం మీదకే తెచ్చుకుంటే భయపడకుండా 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీకోసం నన్ను బతికిచ్చాడు. మళ్ళీ ముఠా నాయకత్వాన్ని పూర్తిగా రూపుమాపాను. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్త. అదే చివరి రోజు మీకు. ఆ తర్వాత మీరు గట్టెక్కరు, బయట తిరగలేరు. అదే చివరి రోజు. అదే నా ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకి రక్షణే నా ప్రాధాన్యత. కాపాడుకుంటా, స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ మీకు ఇస్తా. గంజాయి బ్యాచ్ కూడా చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఖబర్దార్, గంజాయి బ్యాచ్ ఎక్కడన్నా ఉండి మత్తులో తప్పు చేసినా చిత్తుగా నీకేం చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటామని వారికి కూడా హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సమయం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేం. చెడుదారిన పట్టిన వాళ్ళని సరైన మార్గంలో పెట్టలేకపోతే ఎక్కడ పెట్టాలనో అక్కడ వాళ్ళని పెట్టి మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేనన్ని సమస్యలున్నాయి. అదే సమయంలో ఎప్పుడూ లేనన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించా, ఇప్పుడు ఏఐతో ముందుకు పోతున్నా. ఒకప్పుడు ఐటీతో మన 25 ఏళ్లలో మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు అత్యంత ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏఐ కూడా ఉపయోగించి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి ఈ యువత తెలివైన యువతగా తయారు చేసి ప్రపంచానికి ఒక శక్తివంతమైన మేధాశక్తిని మన రాష్ట్రం నుంచి మనం ఇస్తాం. అదే నా ఆకాంక్ష. దానికోసమే పనిచేస్తున్నా. మీరు కూడా సహకరించండి, ఆశీర్వదించండి. మంచిని మంచిగా గుర్తించి ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్లే నాకు హితులు, వాళ్ళతో నేనుంటా. మంచిని తీసుకుని నా ఆలోచన ఒకటి 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో దేశానికి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఏది 47కి చెప్పి అంతవరకు నేనేదో మాయమాటలు చెప్పడానికి సిద్ధంగా లేను. 47కి 54 లక్షల రూపాయల ఆదాయం రావాల్సి వస్తే 5 ఏళ్లలో ఏం చేస్తాం, సంవత్సరం ఏం చేస్తాం, ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని దాన్ని సాధించడానికి ముందుకు పోతున్నా. మీరు కూడా
నేను ఏదైతే రాష్ట్రం కోసం ఆలోచిస్తా, మీరు మీ గ్రామాల కోసం, మీ ప్రాంతాల కోసం, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం కోసం వాళ్ళు ఆలోచించి ఎక్కడికక్కడ మనం పనిచేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయి. అందుకే మళ్ళీ కోరుతున్నా. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు ఒకసారి నేను కూడా ఎక్కువ ఉత్సాహం వచ్చి 2 నిమిషాలు ఎక్కువ కూడా మాట్లాడుతూ ఉంటాం. అది ఎందుకంటే నేను అనుకున్నట్టు మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా. మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఆద్యంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతే ధ్యేయంగా ఆడబిడ్డల శ్రేయస్సు, వారి రక్షణే లక్ష్యంగా మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘ అభ్యున్నతి అభివృద్ధి పూరితమైనటువంటి సందేశం ఈరోజు చీపురుపల్లి మండలం రావువలస పంచాయతీలో సాకారమైంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క గొప్పదైన సందేశానికి వారికి హృదయపూర్వక నమస్సుమాంజలి.